మీడియా మిత్రులకి అందరికీ ఏపీజేఏసీ అమరావతి చిత్తూరు డిస్టిక్ తరఫున అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల పట్ల దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న ఆర్థికేతర సమస్యలు అన్ని పెండింగ్ ఏ ఒక్కటి తేల్చిన దాని వలన మెయిన్గా ఉద్యోగులు అంత అసంతృప్తితో ఉన్నారు. ఏమంటే పిఆర్సీ 2023 నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీని ఏది ఒకటి ప్రకటించలేదు. పిఆర్సీ అసలు కమిషన్నే నియమించలేదు. అతను రిజైన్ చేసేసిపోయిన తర్వాత పిఆర్సీ కమిషన్ నియమించాలా, దాని తర్వాత జూలై వస్తే 6 డిఏలు ఇది వస్తుంది. ఐఆర్ ప్రకటించలేదు. మన పక్కన రాష్ట్రంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 ఇయర్స్గా 5% ఆఫ్ ఐఆర్ని ప్రకటించినారు. కాబట్టి ఉద్యోగస్తులు అంతా వేరే ప్రత్యామ్నాయం లేక ఉద్యమ కార్యాచరణకే రూపొందించి పోవాలని మేము కోరుకుంటున్నాము. ఉద్యోగులకు క్వాంటమ్ పెన్షన్ రివర్స్ ఇచ్చేసినారు, దాన్ని కూడా సరిచేయాలా. రెండవది, కూటమి ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చిన హామీ నెరవేర్చలేదు. ఇంకా వస్తువులన్నీ పెరిగిపోయింది. ప్రభుత్వమే 5 రోజులు పని దినము ఆడి ఇచ్చినారు. అదే మరిగా మాకు కూడా మనకు సెక్రటరియట్లో ఎట్లా 5 రోజులు పని దినాలు కల్పించేటట్లు మాకు కల్పించి మిగతా ఒకరోజు శనివారం ఏదన్నా దీనికి ఇచ్చేస్తే దానికి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసేటట్లు చేయాలనేసి కోరుతున్నాము. మేము వేరే గత్యంతరం లేకుండా ఈ కార్యాచరణ ప్రకటిస్తూ మాకు స్టేట్ నుంచి ఏ కాళ్ళు ఇచ్చేసుకుంటారో దాని ప్రకారంగా కార్యాచరణ ప్రకటించి మేము ఉద్యమానికి పోయేదానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర కార్యవర్గము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. అక్కడి నుంచి ఎటువంటి స్పందన 2 సంవత్సరాలుగా లేదు. కాబట్టి మా రాష్ట్ర కార్యవర్గంలో ఒక 10 మంది కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమ దిశగా అడుగులు వేయమని చెప్పి కార్యాచరణ రూపొందించడం అని చెప్పి రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఆ కమిటీ ఉద్యమ కమిటీ ఏదైతే సూచనల మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లోనూ మేము ప్రెస్ మీట్ పెట్టి తదుపరి కార్యాచరణని రాష్ట్ర కార్యవర్గం ఏదైతే అమలు చేస్తుందో వాటిని జిల్లా మరియు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా తీసుకుపోయేదానికి ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.